హే గాయ్స్, వెల్కమ్ టు టెక్కీ ఫుడ్ టేల్స్. మన ఫుడ్ వ్లాగ్కి చాలా గ్యాప్ వచ్చేసింది కదా, అందుకే ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసా. ఆఫ్ఘనీ ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకుని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి వేసి బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుని వేయండి. అరౌండ్ ఒక 6 అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇవి కొంచెం ఏగిన తర్వాత ఆనియన్స్ కూడా చీరికల్లా కట్ చేసుకుని అవి కూడా బాగా వేసి ఫ్రై చేయండి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తే సరిపోద్ది. బేసిక్గా మనం ఎగ్తోనే చాలా ఐటమ్స్ వండుకుంటాం కదా. ఎగ్ ఉంటే మన ఇంట్లో లంచ్ బాక్స్ కూడా చాలా ఈజీగా అయిపోద్ది. అలాంటి మన ఫేవరెట్ ఎగ్తో ఈ కర్రీ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు బాగా నచ్చుద్ది. ఇప్పుడు కొంచెం ఒక పిడికెడు జీడిపప్పు కూడా యాడ్ చేసి ఒక 5 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వండి, సరిపోద్ది. ఇప్పుడు ఇది మొత్తం బాగా చల్లారిన తర్వాత బ్లెండర్లోకి తీసుకుని బాగా బ్లెండ్ చేసుకోండి. పేస్ట్ ఎలా ఉంటుంది అంటే గ్రీన్ కలర్లో ఉంటుంది. ఎందుకు అంటే మనం ఇందులో కొత్తిమీర కూడా యాడ్ చేయాలి. చూడండి, పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు సేమ్ ప్యాన్లో ఇంకా 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొంచెం పసుపు, కారం వేసి ఎగ్స్ని బాగా ఫ్రై చేసుకోండి. మనం ముందే ఉడకబెట్టి పెట్టేసుకోవాలి ఎగ్స్ని. మనం కర్రీస్లో ఎగ్ వేసుకున్నప్పుడు మనం ఉడకబెట్టిన గుడ్డుని డైరెక్ట్ వేసేస్తాం కదా, అలా కంటే ఇలా ఫ్రై చేసుకుని కర్రీలో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి ఫ్రై అవ్వడానికి మ్యాక్స్ 8 మినిట్స్ పడుతుంది. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఇలాచి 2, లవంగాలు ఒక 6, బిర్యానీ ఆకు వేసి కొంచెం దాల్చిన చెక్క కూడా వేసి ఫ్రై అవనివ్వండి. ఇప్పుడు ఇది ఫ్రై అయిన వెంటనే మనం బ్లెండ్ చేసుకున్నాం కదా, ఆ మిక్స్చర్ మొత్తం యాడ్ చేసి స్లోగా లో ఫ్లేమ్ మీద తిప్పండి ఒకసారి. ఇప్పుడు ఈ పేస్ట్ మొత్తం కూడా ఒక 8 మినిట్స్ వరకు లో ఫ్లేమ్ మీద మగ్గనివ్వండి. 1 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలపండి. మనం పచ్చిమిర్చి కనుక ఘాటుగా ఉంటే అసలు కారం 1 టేబుల్ స్పూన్ కూడా వేయాల్సిన అవసరం లేదు. 1/2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. నేను ఆ పచ్చిమిర్చి వేసాను కదా, కొంచెం కారం తక్కువ ఉన్నాయి, అందుకే నేను 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను అనమాట. లో ఫ్లేమ్ మీద ఇలా ఇది 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఇప్పుడు వాటర్ యాడ్ చేయండి. ఈ వాటర్ ఏమిటంటే ఇందాక బ్లెండ్ చేశాను కదా ఆ వాటరు. ఇప్పుడు 1/2 గ్లాస్ వాటర్ కూడా, నార్మల్ వాటర్ కూడా యాడ్ చేసి ఇంకొక 10 నిమిషాలు మగ్గిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ కూడా యాడ్ చేయండి. ఇప్పుడు ఎగ్స్ కూడా యాడ్ చేసి ఇంకొక 10 నిమిషాలు లో ఫ్లేమ్ మీద మగ్గనివ్వండి. ఆఫ్ఘనీ ఎగ్ కర్రీ గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇక్కడ మనం 1 టేబుల్ స్పూన్ కారం వేసాం కదా, అది కూడా హోమ్ మేడ్ కారం, అందుకే కొంచెం కలర్ చేంజ్ అయింది. ఆఫ్ఘనీ స్టైల్లో ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాము. దీన్ని వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుని తినండి, ఖచ్చితంగా మీకు చాలా బాగా నచ్చుతుంది. అసలు ఇంట్లో ఎగ్తో మనం చాలా ప్రయోగాలు చేస్తాం కదా, అలాగే ఈ కర్రీ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఎందుకు అంటే టేస్ట్ చాలా బాగుంది. రైస్లోకి బాగుంటుంది, అలానే రోటీస్లోకి కూడా బాగుంటుంది. ఒక్కొక్కసారి మనం ఇలా టైం కేటాయించి డిఫరెంట్గా వండుకుంటే ఇంట్రెస్టింగ్గా తినాలనిపిస్తుంది కదా. నాకు ఈ కలర్ కానీ టెక్స్చర్ కానీ చాలా బాగా నచ్చింది. మనకి ఎప్పుడైనా కొంచెం స్పైసీగా అలా తినాలనిపించినప్పుడు ఖచ్చితంగా చేసుకోవచ్చు ఇలాంటి రెసిపీస్. మా హస్బెండ్కి అయితే బాగా నచ్చి మొత్తం ఖాళీ చేసేసారు. మా హస్బెండ్కే కాదు, నాకు కూడా చాలా బాగా నచ్చింది, అందుకే చాలా స్పీడ్గా కలుపుకుని మరీ తినేసాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.